అసలే అంబానీలు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అదరహో అనిపించారు. ఇప్పుడు పెళ్లి సంబరాలు అంతకు మించి అనిపిస్తున్నాయి. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు అట్టహాసంగా ఏర్పాట్లు చేశారు. అతిథులను తరలించేందుకు ఫాల్కన్ జెట్స్ సిద్ధం చేశారు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ మరికొద్ది గంటల్లో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ పారిశ్రామికవేత్త వీరెన్ మర్చెంట్ ముద్దుల తనయ రాధికా మర్చెంట్ మెడలో 3 ముళ్ళు వేయబోతున్నాడు. ముంబై బాంద్రాలోని జియో వరల్డ్ సెంటర్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులతో పాటు పలు దేశాల అధినేతలు, ప్రపంచ స్థాయి నాయకులు, అంతర్జాతీయ కంపెనీల అధినేతలు సహా 1200 మంది అతిరథ మహారథులు హాజరు కాబోతున్నారు. అంబానీల పెళ్లి సందడికి అతిథుల రాక మొదలైంది. గెస్టుల కోసం ఘనంగా ఏర్పాట్లు చేసింది అంబానీ ఫ్యామిలీ. వివాహ వేదిక వద్దకు అతిథులను తరలించేందుకు 3 ఫాల్కన్ 2000 జెట్స్ ను సిద్ధం చేసింది. క్లబ్ వన్ ఎయిర్ సంస్థ సీఈఓ రాజన్ మెహ్రా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మొత్తం వేడుకలకు దాదాపు 100 వరకు ప్రైవేటు విమానాలను వినియోగిస్తున్నారు. వివాహ వేడుకల్లో భాగంగా గురువారం శివశక్తి పూజ నిర్వహించింది అంబానీ ఫ్యామిలీ. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ సహా కుటుంబ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. యాంటీలియాలో ఏర్పాటు చేసిన భారీ జ్యోతిర్లింగం వద్ద ఈ శివశక్తి పూజ నిర్వహించారు. అంబానీ పెళ్లి సందడిలో అతిథులకు వడ్డించే భోజనాలు ఆహా అనిపించాల్సిందే. జూలై 12న ఇచ్చే పెళ్లి విందుకు వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ ఏర్పాట్లు చేస్తోంది. కుల్ఫీ, ఫలూదా, టిక్కీ, టమాటా చాట్, పాలక్ చాట్, చనా కచోరీ, దహీపూరి, బనారస్ చాట్ లాంటి స్పెషల్స్ వడ్డించనున్నారు. వీటిని ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీయే స్వయంగా ఎంపిక చేశారు. అనంత్, రాధిక పెళ్లి వేడుకలకు అంబానీ కుటుంబం $320 మిలియన్ పైగా ఖర్చు చేస్తున్నట్లు ఫారెన్ మీడియా కథలుగా చెప్తోంది. అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. శుక్రవారం పెళ్లి జరగనుండగా జూలై 13న శుభ ఆశీర్వాద వేడుకలు జరుగుతాయి. చివరి రోజు అంటే జూలై 14వ తేదీన మంగళ ఉత్సవం జరగనుంది. అదే రోజు రిసెప్షన్ ఉంటుంది. వివాహ మహోత్సవానికి ఇప్పటికే జియో వరల్డ్ సెంటర్ సర్వాంగ